శ్రీమాతే నమః. ధనస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి స్త్రీ మరియు పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ముందుగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శనిగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ మార్చి నుండి కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నారు. రాహుకేతుల ప్రభావం మే నెల వరకు కొనసాగుతుంది. భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీకు గురుగ్రహం మే నెల మధ్య నుండి సప్తమ స్థానంలోకి ప్రవేశించి మీ జీవితంలో అనేక మంచి మార్పులను తీసుకురానున్నాయి. ఈ కాలం మీకు స్వర్ణమైనది. ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కుటుంబ సంబంధ సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు పనిలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు స్టాక్ ట్రేడింగ్ మరియు పెట్టుబడిలో ఆకస్మిక లాభాలను చూస్తారు. మీరు కొత్త ఇంటి కొనుగోలు చేయటంలో విజయం సాధిస్తారు. కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చి నుండి మే నెల మధ్య కాలంలో మీరు చేసే ప్రతి పనిలో ఓపిక మరియు పట్టుదల అవసరం. మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది. సంవత్సరం 2వ భాగంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన స్థితిని పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం, ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. ముఖ్యంగా మార్చి నుండి మే నెలలో మధ్యకాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మే 22, 2025 నాటికి తదుపరి బృహస్పతి, రాహువు మరియు కేతువుల సంచారంతో పరిస్థితులు మెరుగుపడతాయి. ధనస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులు 2025 సంవత్సరంలో మీ జీవితంలో ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనుస్సు రాశి స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. పెద్దల సలహాలను గౌరవించి వారి అనుభవాన్ని గుర్తించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే చిన్న అభిప్రాయ భేదాలకు సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మే నెల తర్వాత గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. సోదరీమణుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో కొత్త సభ్యులు రాక సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ధనుసు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆర్థిక పరంగా మంచి ఫలితాలను ఇవ్వనున్నది. సంవత్సరం ప్రారంభంలో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ ఉంచగలుగుతారు. మే నెల తర్వాత గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సమయం, రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తి వ్యవహారాలలో లాభాలు పొందవచ్చు. అయితే మార్చి నుండి మే నెలలో మధ్యకాలంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. పొదుపు చేయటం మంచిది. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవటం మంచిది కాదు. ధనుసు రాశి స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2025వ సంవత్సరంలో ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూల సమయం. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సాధించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి మే నెల తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు. అయితే మార్చి నుండి మే వరకు ఉద్యోగ విషయాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ధనస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులకు, వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మే నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశోధన చేయాలి. మీ పక్కన ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ పక్కన ఎవరు అయితే ఉంటారో, మీరు నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధనస్సు రాశి స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ప్రయాణికులు సంబంధించి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మే నెల తర్వాత విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయవచ్చు. విదేశాలలో ఉన్న స్నేహితులు లేదా బంధువుల సహకారం లభిస్తుంది. అయితే మార్చి నుండి మే నెల మధ్యకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వివాహేతర వారికి వివాహ యోగం ఉంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అయితే మార్చి నుండి మే నెల మధ్యకాలంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధనుసు రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి మే నెలలో మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించాలి. మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. సరైన విశ్రాంతి తీసుకోవాలి. మే నెల తర్వాత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఆయుర్వేద చికిత్సలు లాభదాయకంగా ఉంటాయి. ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు 2025వ సంవత్సరంలో విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం. అయితే మార్చి నుండి మే నెలల మధ్యకాలంలో చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. ఈ సమయంలో అధిక శ్రద్ధ వహించాలి. గురువుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. మే నెల తర్వాత విద్యా విషయాలలో మంచి పురోగతి ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ధనస్సు రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ధనుసు రాశి వారు మంచి ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు.
ఇవి పాటించడం వలన మీ జీవితంలో అనేక మంచి మార్పులు సంభవిస్తాయి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. శని స్తోత్రం పఠించాలి. మగవారు రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. నిత్యం గాయత్రి మంత్రం జపం చేయాలి. ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే 2025వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలు పాటించడం వల్ల గృహ దోషాలు తగ్గి అలాగే మీ జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి. ఆరోగ్యం, ధనం, విద్య, ఉద్యోగం మొదలైన అన్ని రంగాలలో విజయం సాధించగలరు. కుటుంబంలో సుఖ సంతోషాలతో నెలకొంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చూశారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.